నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఎందుకు గవర్నర్ కలవడం గల కారణాలు ఏంటి మీరు? మేము గవర్నర్ గారిని బీసీ కుల సంఘాలు, బీసీ విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ సంఘాల తరపున గవర్నర్ గారిని కలవడం జరిగింది. దాదాపు గవర్నర్ గారు 20 నిమిషాల సేపు మాకు సమయం కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మీకు తెలిసిన విషయమే, మేము పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలి, ఆ తర్వాత అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టాలి అని చెప్పి మేము పోరాటం చేసినాం. మా పోరాట ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కులగణన చేశారు, అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్ గారు పంపించడం జరిగింది. మనం చాలా రాష్ట్రాలు ఇప్పుడు చూస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉంటే, బీజేపీ కాకుండా అధికారంలో ఉంటే, ముఖ్యమంత్రులు చేసిన ఏ బిల్లునైనా కూడా రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించడం లేదు. కానీ ఇక్కడ మాత్రం ఇలా గవర్నర్ గారు బీసీ రిజర్వేషన్ల బిల్లును 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బిల్లును ఎలాంటి జాప్యం లేకుండా, ఎలాంటి కొరివీలు పెట్టకుండా, ఎలాంటి సాంకేతికమైనటువంటి కారణాలు చూపించకుండా వారం రోజుల లోపలనే ఆ బిల్లును పాస్ చేసి యాజ్ ఇట్ ఈజ్ గా ఢిల్లీకి రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. అందుకు కృతజ్ఞతగా మేము గవర్నర్ గారిని కలిసి మా రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.